లోకంలో ఏముందంటే పాపం ఉన్నది. లోకంలో ఏముంది చెప్పండి? ఇదేమని చెప్పాను? లోకం. లోపల ఏముంది? పాపం. నా చేతిలో నేను కదా. ఇప్పుడు నేను అనేటువంటి ఈ టిష్యూ, ఈ లోకం అనే పాపం కదా, లోకంలో ఏముంది? పాపం ఉంది కదా. ఈ పాపంలో వేసేసాను అనుకోండి, ఈ టిష్యూ పేపర్ ఏమవుతుంది? వెరీ గుడ్. ఎవరు చెప్పండి? తడిసిపోతాడు ఎవడు? వెరీ గుడ్. సార్ చెప్పబడుతున్నాడు. వెరీ గుడ్. ఇంకేమవుతుంది? నానిపోతే ఎవరు చెప్పారు? వెరీ గుడ్. చెప్పబడుతుంది సార్ అది రైట్. ఇంకా ఇంకేమవుతుంది? ఎవరు చెప్పాడు? వెరీ గుడ్. చెప్పబడుతుంది కదా, చిరిగిపోవడం. ఇంకా అమ్మా కనబడదు. వెరీ గుడ్. చెప్పబడుతుంది సార్. ఇంకా పాపంలో మునిగిపోద్ది. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. చెప్పబడుతుందిగా. చూసారా పిల్లలు? ఈ టిష్యూ పేపర్ నేను కదా, ఇది నేను అయితే మనము, ఈ లోకము లోపల ఏముందంటే పాపం ఉంది. లోకం అనే పాపములో ఈ టిష్యూ అనగా నేను అనే మనది మనము అనే వ్యక్తులు కనుక ఇందులోకి వెళ్తే ఏమైపోతామంటే తడిసిపోతాం, చిరిగిపోతాం, ఇంకా పాడైపోతాం, ఇంకా కనబడం కదా. ఇవన్నీ లక్షణాలు మన జీవితంలో ఉంటాయి. అయితే పిల్లలు, ఈ లోకంలోకి మనం వెళ్తూ ఉన్నాము. చూడండి, ఇందులో నేను ఈ లోకం అనే పాపంలోకి, ఈ లోకంలో పాపము ఏలుబడి చేస్తూ మనల్ని ఏం చేస్తుందంటే, చూడండి పిల్లలు, ఇది మనము ఈ లోకంలోకి వెళ్ళిపోయాం. లోకంలో ఉన్న పాపం మనల్ని ఏం చేస్తుందంటే, చూడండి ఎలా ఏం చేస్తుందో. అది నేను ఇక్కడ వేసినటువంటి టిష్యూ పేపర్ కాస్త, లేదా మనము కాస్త ఏమైపోయామంటే ఈ వాటర్లోకి వెళ్ళిపోయి, లేదా పాపంలోకి వెళ్ళిపోయి తడిసిపోయినటువంటి మనము ఇప్పుడు బయటకు వద్దామని చూస్తున్నాం. కానీ ఏం చేస్తుందంటే, ఈ లోకంలో ఉన్న పాపము చూసారా చిరిగిపోతూ ఉంది. ఈ లోకంలో ఉన్న పాపము మనల్ని ఏం చేస్తుందంటే నాశనం చేసేస్తుంది. చూసారు ఇక్కడ అయిపోతూ ఉంది. ఇది మన జీవితాన్ని, ఇది లోకంలో ఉన్న పాపము నాశనం చేసేస్తూ ఉంది, చిరిగిపోతూ ఉంది. చూడండి పిల్లలు, మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను అందరితో ఉన్నా, నేను ఏ తప్పు చేయను అనుకుని ఇందులో వేయబడక ముందు ఈ టిష్యూ పేపర్ చాలా చక్కగా ఉంది. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎలా పుట్టించాడు పిల్లలు? కానీ మనం ఏం చేసామంటే వివిధ తంత్రములు, అంటే లోకంలో ఉన్న పాపము మనము ఆపాదించుకోవడం నేర్చుకున్నాం, అలవాటు చేసుకోవడం నేర్చుకున్నాం. మనకి ఏ అలవాటు లేదు, కానీ కొంచెం చిన్నప్పుడు బాగానే ఉంటున్నాం, కొంచెం ఎదిగేసరికి ఏమవుతున్నాం, కొన్ని అలవాట్లు మనం చేసుకుంటూ ఉన్నాం. అలవాట్లు వచ్చేస్తూ ఉన్నాయి మనకి, రకరకాల అలవాట్లు. కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే సిగరెట్లు కాల్చడం, మందు తాగటం, అల్లరి చిల్లరగా ఉండటం. పిల్లలు చాలా చాలా భయంకరమైన లాంగ్వేజ్, బూతులు మాట్లాడటం, అమ్మని నాన్నని తిట్టడం, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటం, సినిమా డైలాగులు వాడటం, ఇలాంటివన్నీ మనం ఏం చేస్తున్నాం చేసి ఈ లోకంలో ఉన్న పాపానికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాం. అయితే మన జీవితం పిల్లలు, ఓకే, ఈ గ్లాస్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ గుర్తు యేసు. ఇప్పుడు నేను యేసయ్య లోపల ఉన్నాను, యేసయ్యతో కలిసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లోకంలో ఉన్న పాపంలోకి వెళ్తూ ఉన్నాను. మీకు చెప్పాను కదా, ఇదేంటి కంటిన్యూటీ, ఇదేంటి ఇది పాపం, ఇది జీసస్ యేసు. లోపల ఎవరున్నారు? నేను. ఇప్పుడు నేను లేదా మనము ఎవరిలో ఉన్నామంటే యేసయ్యలో ఉన్నాం. అందరూ చెప్పండి, చెప్పండి రా, చెప్పండి రా, యేసయ్యలో ఉన్నాం. ఇప్పుడు నేను యేసయ్యతో కలిసి ఏం చేస్తానంటే ఈ లోకంలో ఉన్న పాపంలోకి వెళ్తా ఉన్నాను. ఇప్పుడు మనందరం ఒకసారి థ్యాంక్ యూ జీసస్ అని చెప్తామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్పగట్టుగా థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యేసయ్యతో కలిసి ఈ లోకంలోకి వెళ్తా ఉన్నాను. లోకంలో ఏముంది? వెరీ గుడ్, పాపం ఉంది. ఇందాక నేను వెళ్ళాను, ఎవరు లేకుండా వెళ్ళాను? యేసయ్య లేకుండా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైపోయాను? నానిపోయాను, మునిగిపోయాను, చిరిగిపోయాను, కనపడకుండా అయిపోయాను. ఇప్పుడు నేను యేసయ్యతో పాటు ఈ లోకంలోకి వెళ్తా ఉన్నాను. ఈ 2 రోజుల వీడియోస్ ద్వారా మీరు యేసయ్యతో పాటు మీ ఇంటికి వెళ్తే సాతాను మిమ్మల్ని ముట్టలేడు, పాపం మిమ్మల్ని ఏమీ చేయలేదు. చూడండి, అందరూ చెప్పండి,
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు నేను యేసయ్యతో పాటుగా నేను ఈ లోకంలోకి వెళ్తా ఉన్నాను పిల్లలు. ఇప్పుడు నేను లోకంలోకి వెళ్ళాను, లోకంలో ఉన్న పాపంలోకి వెళ్ళాను. ఎవరున్నారంటే నాతో యేసయ్య ఉన్నాడు. నాతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య నన్ను ఎలా కాపాడాడో మీరు చూస్తారు. చూడండి అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు నేను లోకంలో ఉన్న పాపంలోకి వెళ్ళాను. ఎవరితో వెళ్ళాను? యేసయ్యతో వెళ్ళాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఒకసారి చూద్దరు కానీ మీరు పిల్లలు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి టిష్యూ పేపర్ ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇది తడిసిపోలేదు, నానిపోలేదు, చిరిగిపోలేదు, మునిగిపోలేదు. ఎందుకంటే నేను ఎవరితో ఉన్నానంటే యేసయ్యతో ఉన్నాను. నేను ఎవరితో ఉన్నాను పిల్లలు? యేసయ్యతో ఉన్నాను. ఇప్పుడు మనము యేసయ్యలో ఉంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడు, పాపం మనల్ని ఏమీ చేయలేదు, పాపం మనలను ముంచలేదు, మనల్ని నాశనము చేయలేదు. కాబట్టి మీరు ఈ రోజు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎవరిని తీసుకెళ్ళాలి? ఎంతమంది తీసుకెళ్తారు? యేసయ్యని తీసుకెళ్తారా? ఆర్ యు రెడీ?